హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. తెలుగుదేశంలో చంద్రబాబు వారసుడి ప్రవేశంతో కొత్త తరానికి నాంది పడింది. పార్టీలోనే కాక పాలనలో కూడా లోకేష్ కి ఇక మార్గం సుగమం అయిపోయింది. ఎమ్మెల్సీగా నామినేషన్ చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తనను తెలంగాణ మంత్రి కేటీ రామారావుతో పోల్చుకోవడం లేదని నారా లోకేష్ చెప్పారు. కేటీఆర్ తనకన్నా 10 ఏళ్లు సీనియర్ అని చెబుతూ ఆయనతో తాను ఎలా పోల్చుకుంటానని ప్రశ్నించారు. ఒకవేళ మీరలా పోల్చుకుంటే మీ ఇష్టమని ఓ ప్రశ్నకు జవాబుగా చెప్పారు. తనకిచ్చిన ఈ పదవిని బాధ్యతగానే భావిస్తున్నానని చెప్పారు. నేరుగా ఎమ్మెల్యేగా కాకుండా ఎమ్మెల్సీగా పోటీ చేయడంపై వస్తున్న విమర్శలను ప్రస్తావించగా తనను జగన్ మాదిరిగా మరొకరిని బలిచేసి పోటీ చేయమంటారా అని ప్రశ్నించారు. తాను 2015 నుంచే పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నానని, తనకు ఈ పదవి ఇచ్చినందుకు కార్యకర్తలు నాయకత్వానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. మొట్టమొదటిసారిగా చట్టసభలో అడుగు పెట్టబోతున్న నారా లోకేష్ తన తండ్రి అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీర్వాదం తీసుకున్నారు. నామినేషన్ దాఖలకు బయలుదేరే ముందు ఇంట్లో తన తండ్రి కాళ్లకు నమస్కరించారు. కుమారుడికి చంద్రబాబు గుడ్ లక్ చెప్పారు. ఆ తర్వాత లోకేష్ తన తల్లి భువనేశ్వరికి ఫోన్ చేసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. సతీమణి బ్రాహ్మణి ఆయనకు ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. మామ బాలకృష్ణకు ఫోన్ చేసి తన నామినేషన్ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. దీంతో బాలకృష్ణ స్వయంగా లోకేష్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు.